సమాచార శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వంలో 126 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలంటూ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రభుత్వ ప్రకటనల జారీలో అవకతవకలకు పాల్పడ్డారని తప్పుడు కేసు బనాయించింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విజయ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేసింది కూటమి ప్రభుత్వం. ఐఏఎస్, ఐఏఎస్, ఐఐఎస్, ఐఆర్ఏఎస్ ఉన్నతాధికారులను వరుసగా టార్గెట్ చేస్తూ వేధిస్తోంది కూటమి ప్రభుత్వం. సమాచార శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వంలో 126 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలంటూ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రభుత్వ ప్రకటనల జారీలో అవకతవకలకు పాల్పడ్డారని తప్పుడు కేసు బనాయించింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విజయ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేసింది కూటమి ప్రభుత్వం. ఐఏఎస్, ఐఏఎస్, ఐఐఎస్, ఐఆర్ఏఎస్ ఉన్నతాధికారులను వరుసగా టార్గెట్ చేస్తూ వేధిస్తోంది కూటమి ప్రభుత్వం.